RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ప్రాథమిక పాఠశాల తాడుపై తండా నందు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డాక్టర్ నెమ్మాది ఉపేందర్ మాట్లాడుతూ సంఘ సంస్కర్త, సామాజిక సేవకులు, బడుగు బలహీన వర్గాల బహుజనులు, మహిళల విముక్తికి ఎనలేని సేవ చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. తన భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో సమాజ శ్రేయస్సుకి, బాలికల విద్య, మహిళల విముక్తికి తాను చేసిన సేవలు కొనియాడదగినవని తెలిపారు. అలాంటి మహానీయురాలి జయంతిని తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేయడం సంతోషమన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉపేందర్ తెలంగాణ ప్రజా ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలిపారు. భర్త జ్యోతిరావు పూలే అనేటువంటి మహానుభావుడు ఒక మంచి సంఘ సంస్కర్త. ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలను, తర్వాతకి అంటరానితనాన్ని, వీటన్నిటిని కూడా ఎదుర్కొనే క్రమంలో ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కాబట్టి ఈ మా జాతి ప్రజలంతా కూడా ఇలాంటి ఇబ్బందులు ఎవరు ఎదుర్కోవద్దని చెప్పి ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పి ఆమె ఉపాధ్యాయులుగా తయారు చేసి బడుగు బలహీన వర్గాలకు విద్య నేర్పాలి అనే సంకల్పంతో ఆమెను చదువు నేర్పమని చెప్పి పాఠశాలని ఏర్పాటు చేసి దాంట్లో బాలికలకు మొట్టమొదటి విద్యను అందించినటువంటి చరిత్ర ఆమెది, ఆ పుణ్య దంపతులది. అయితే ఆయన స్ఫూర్తి పొందడానికి గౌతమ బుద్ధుడు అనేటువంటి ఇతర పేరు గౌతమ బుద్ధుడు ఈ దేశంలో ఉన్నటువంటి కులాలకు వ్యతిరేకంగా, అంతరానికి వ్యతిరేకంగా మొట్టమొదటి విప్లవం చేసినటువంటి గౌతమ బుద్ధుడిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన కూడా అదే వరవాన్ని కొనసాగిస్తూ ఈ సమాజంలో ఉంటే రుగ్మతను తొలగించే క్రమంలో ఆయన భార్యను విద్యావంతులను చేసి బాలికల విద్య కోసం పాటుపడడం జరిగిందన్నమాట. ఆమె మీలాంటి పిల్లలకు, ఆడపిల్లలందరూ చదువు నేర్పుతున్న క్రమంలో చాలామంది అవహేళన చేశారు, అవమానించారు, వ్యతిరేకించారు. అయినా కూడా బెదరకుండా ఆమె యొక్క పోరాటాన్ని కొనసాగించి ఈరోజు మనం అందరం కూడా చదువుకొని ఇట్లా స్వేచ్ఛ చదువుకోవడానికి ఆమె త్యాగం అనేది భారతదేశంలో వెలకట్లేటువంటిది. ఈ మన సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనం అన్నమాట. కాబట్టి అలాంటి మహనీయురాలి యొక్క జన్మదినాన్ని మన తెలంగాణ ప్రభుత్వము అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి మన రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం చేయాలని చెప్పి మన ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి చాలా హర్షించదగ్గ విషయము, చాలా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ సందర్భంగా మన ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ సందర్భంలో మనం కూడా మన పాఠశాలలో ఉన్నటువంటి మన మహిళా టీచర్లు అయినటువంటి సరితా మేడంకి, తర్వాతకి రాణి టీచర్కి, తర్వాతకి అంగన్వాడీ మన శిక్షకకు, వీళ్ళందరూ కూడా మనం ఆనర్ చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి ఆ సందర్భంగా ఆ మహానీయురాల్ని స్మరించుకుంటూ అదే సందర్భంలో మన టీచర్లు కూడా మనం సంస్కరించుకొని మనం మంచిగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సందర్భంగా మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన సన్మాన గ్రహీతైనటువంటి మహిళా ఉపాధ్యాయురాలు మన సరిత టీచర్ని వేదిక మీద వచ్చి ఆశీర్వాదాలు కోరుతున్నాను. రండి కొట్టరా. అదేవిధంగా మన అంగన్వాడీ టీచరు రాణి టీచర్ని కూడా వచ్చి వేదిక మీద కూర్చోవచ్చుగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మన అంగన్వాడీ ఆయా తులచకు కూడా వేదిక మీద కూర్చోవచ్చుగా కోరుతాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన అందరం కూడా మనం గతంలో చేసినట్టు కూడా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరం కూడా మహానుభావులైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి పూల పుష్పాంజలి
పుష్పాంజలి ఘటిస్తూ శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతకి మన టీచర్ని సన్మానించుకోవడం చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ పిల్లలు దివిజ వచ్చిన పూలమాల అమ్మ పక్కన పెట్టాలి. ఓకే, పూలు కోసము స్వాతంత్ర్యం కోసము పోరాటం చేసిన వాళ్ళ గురించి మనము బాగా తెలుసుకున్నాం. కానీ ఇలా సావిత్రిబాయి పూలే ఉంటుంది అనే విషయము మాకు కొంతవరకు అవగాహన ఉంది. కానీ మీరు ఇంతవరకు కూడా కొంచెం ఒకళ్ళిద్దరు ఏమి ఉంటారో కానీ పిల్లలందరూ తెలియదు. ఈమె చాలా గొప్ప సంఘ సంస్కర్త. వినాలి, మనం చైతన్యవంతంగా ఉండాలంటే మనకి విద్య అవసరం. అవునా కాదా? మనము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే మనము విద్యలో రాణించినట్టయితే, జ్ఞానంలో రాణించినట్టయితేనే మనం అన్ని రంగాలలో చాలా అభివృద్ధి పదంలో ఉంటాం. అయితే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో మన భారతీయులందరి మీద చాలా ఆంక్షలు ఉండేవి. ఆంక్షలు అంటే ఏంటి? నిబంధనలు ఉండేవి. అటువంటి కాలంలో కూడా జనరల్గా మిగతా ప్రజలందరికీ పురుషులకే నిబంధనలు ఉండేవి. అటువంటి సమాజంలో ఆడవాళ్ళకి ఇంకెంత ఆంక్షలు ఉండేవో అర్థం చేసుకోవాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండకపోయేది. ఆడ మనిషి అంటే వంటింటికే పరిమితము. పిల్లల్ని కనడము, ఇల్లు చూసుకోవడం, వంట చేసుకోవడం వీటికే పరిమితంగా చూసేవాళ్ళు. అటువంటి పరిస్థితులలో తన యొక్క భర్త, ఆయన మహాత్ముడు అనుకోవాలి, భార్యకి సొంతంగా ఇంట్లో చిన్నతనంలో పెళ్లి చేసుకొని భార్యని ఇంట్లో కూర్చోబెట్టి ఆ భార్యకి చదువు నేర్పించి తన భార్య ఏ విధంగా చదువుకుంటుందో మిగతా సమాజంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి. ఆడవాళ్ళు చదువుకున్నట్టయితేనే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మన దేశం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందని కాన్సెప్ట్ రావడం చాలా గొప్ప విషయం. ఇలా సమాజాన్ని బాగా అందరినీ బాగా అభివృద్ధి చేయాలి, పిల్లలందరికీ మంచి కలిగించాలనే ఉద్దేశంతో మన జ్యోతిరావు పూలే గారికి ఇంతలా ఆయనకి మనము ఏం చేయాలి? ఆయన యొక్క ప్రశంసని మనము ప్రశంసించాలి, అభినందించాలి. అటువంటి ఆ వ్యక్తికి భార్య కావడం అదృష్టం. ఎందుకంటే ఈ భారతదేశం మొత్తం కూడా ఆమె పేరు ప్రతిష్టలు నిలిచినాయి అంటే దానికి ప్రధానమైన కారణం తన భర్త. కాబట్టి సమాజంలో ప్రతి పురుషుడు కూడా స్త్రీకి ఆ విధమైన తోడ్పాటు ఇచ్చినట్టయితే ప్రతి స్త్రీ కూడా ఇదే విధంగా తను చనిపోయినా, బతికున్నా చనిపోయినా కానీ తన పేరు ప్రతిష్టలు కలకాలం నిలిచి ఉంటాయి. అటువంటి వ్యక్తి ఈరోజు జన్మదినం జరుపుకోవడము మన యొక్క అదృష్టం. కాబట్టి బాలికలు, ముఖ్యంగా బాలికలైనటువంటి మీరు బాగా చదువుకొని మంచిగా మీ కుటుంబాన్ని, మన సమాజాన్ని మంచిగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.